ఉచితంగా న్యాయం అందించడమే ధ్యేయంగా ఆస్ట్రా ఏర్పడిందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు. దేశవ్యాప్తంగా వినియోగదారుల కేసులను ఆస్ట్రా ద్వారా పరిష్కరించడం హర్షణీయమన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న బెంగళూరులో జరగనున్న 6వ జాతీయ సదస్సు వాల్ పోస్టర్ ను ఆస్ట్రా వ్యవస్థాపక అధ్యక్షులు హబీబ్ సుల్తాన్తో కలిసి ప్రారంభించారు. 2016లో ప్రారంభమైన ఆస్ట్రా 12 రాష్ట్రాల్లో 1000 మంది స్వచ్ఛంద సేవకులు పనిచేస్తున్నట్లు తెలిపారు. జరుగుతున్న నెక్స్ట్ ఏదైతే 6th కాన్ఫరెన్స్ ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పోస్టర్ రిలీజ్ అయింది. బెంగళూరులో జరగబోయేటటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమము సఫలీకరం కావాలని ఈ న్యాయవాదుల మిత్రులు కూడా కోరుతా ఉన్నాను. న్యాయవాదులతో పాటు వినియోగదారులకు సంబంధించిన చాలా సంస్థలు ఉన్నాయి. కన్జ్యూమర్ అసోసియేషన్స్ అని, కన్జ్యూమర్ ఫోరమ్స్ అని, వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సమాజంలో వినియోగదారుల యొక్క చైతన్యాన్ని మనం కలిగించి ఈ దేశంలో మంచి నాణ్యమైనటువంటి సేవలు ప్రజలకు దొరికేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను ఈ సంస్థ ఈ ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఈ 6th సమ్మిట్ ఏదైతే బెంగళూరు జరుగుతుందో